యెస్. మరి నిన్నటి నుంచి గూడా చూస్తున్నా. అంటే గత 2 రోజులుగా గూడా చూస్తూ ఉన్నాము. 'ప్రభాకర్' గారి అబ్బాయి 'చంద్రహాస్‌కి' సంబంధించిన 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోని ఆయన ఏం మాట్లాడాడు అబ్బాయి? ఆహ్, ఏ ఏం పాట పాడాడు? ఆ పాటలోని అసలు ఎట్లాంటి పదాలున్నాయి? అంత అభ్యంతరకరమైన పదాలున్నాయా? ఒకవేళ ఉంటే ఇలా రియాక్ట్ అయ్యారు మిగిలిన వారందరూ గూడాను. అయితే ఇక్కడ మనం టైటిల్స్ చూసుకుంటే యాటిట్యూడ్ కాదది అహంకారం. 'చంద్రహాస్‌పై కేసు' ఒకటి. హీరో 'చంద్రహాస్‌పై డైరెక్టర్ ఫైర్ ఆ బూతు పాటతో మాకేం సంబంధం' అని ఒకటి. 'చంద్రహాస్ బూతు సాంగ్ కాంట్రోవర్సీ స్పందించిన నిర్మాతలు'. తర్వాత 'యాటిట్యూడ్ స్టార్ బూతు పాట'. 'యాటిట్యూడ్ స్టార్‌పై కేసు నమోదు పాటలో బూతులు'. సో, ఈ ఈ ఇట్లా ఉన్నాయి. సినీ నటుడు 'చంద్రహాస్‌పై కేసు నమోదు జర్నలిస్టు ఫిర్యాదుతో'. సినీ నటుడు 'చంద్రహాస్‌పై కేసు'. పచ్చి బూతులతో హీరో 'చంద్రహాస్' పాట. సో, ఎక్కడ చూసినా ఓవరాల్‌గా సోషల్ మీడియాలోని పూర్తిగా ఇదే ట్రోల్ అవుతూ ఉంది. అన్నీ బూతు పాట, బూతు పాట, బూతు పదాలు మాట్లాడాడు. అయితే ఈయనేమంటున్నాడనంటే సారీ చెప్పను అని అంటూ ఉన్నాడు. సో, ఏంటిదంతాను? 'చంద్రహాస్' ఏంటంటే ఒక పాటను పాడాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోని. దానిలోని అందరికీ తెలుసు గూపాదే అనే పదాలని వాడాడు. అది విన్నాము. చాలా అసహ్యంగా ఉందసలు నిజంగానే. ఇప్పటి వరకు గూడా ఈ పదాలు పాటలోని ఎక్కడా గూడా ఇంత డైరెక్ట్‌గా ఎక్కడ వాడలేదు. మేబీ ఎక్కడైనా ఒకవేళ సినిమాల్లో ఉంటే మాత్రం పాతకాలం నుంచి గూడా అన్ని సినిమాలు, అన్ని పాటలు మనం చెక్ చేసుకుంటూ రావాలి. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందని దాని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతము ఇది ఒక రకమైన ప్రమోషన్ కోసం చేశారు, చేసుండొచ్చు అని ఒక క్వెషన్ మార్క్ వస్తుంది. లేదు లేదు ఈ అబ్బాయికి చాలా యాటిట్యూడు. ఫస్ట్ తీసిన సినిమాలో గూడా ఇంతే. అప్పుడు స్టేజ్ పైన ఉండేటప్పుడు గూడా పాకెట్‌లో చేతులు పెట్టుకొని అటు ఇటు చూస్తూ చాలా యాటిట్యూడ్‌గా ఉన్నాడు అని జెప్పేసి యాటిట్యూడ్ స్టార్ అనే ఒక బిరుదును గూడా ఇచ్చేసారు తనకి. సో, అంటే ఏదైనా ఒక మంచిదైతే పర్వాలేదు. ఇప్పుడు 'రెబెల్ స్టార్' అనో లేపోతే 'డార్లింగ్ ప్రభాస్' అనో ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. సో, ఇవి యాక్సెప్టబుల్. వాళ్ళ ఉన్న డైనమిక్ స్టైల్‌ని బట్టిను. కానీ యాటిట్యూడ్ స్టార్ అని ఎప్పుడైతే అన్నారో అక్కడ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుందనేది గూడా ఆ అబ్బాయి గమనించాల్సిన అవసరం ఉంది. సో, ఇక్కడ యాటిట్యూడ్ అనేది ఇంకొకటి మనకి బాగా కనిపిస్తున్న అంశం ఏంటంటే, ఏదైతే ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి సంబంధించిన ఒక జర్నలిస్ట్‌కి సంబంధించి ఆయన వార్నింగ్ ఇస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారో, మరి అది తను విత్ పర్మిషన్ పేరెంట్స్ పర్మిషన్‌తోని రిలీజ్ చేశారా? వితౌట్ పేరెంట్స్ పర్మిషన్‌తో రిలీజ్ చేశారా? అట్‌లీస్ట్ తన మూవీకి సంబంధించిన డైరెక్టర్స్‌తోని, వీళ్ళతోని, ప్రొడ్యూసర్స్‌తోని అసలు మాట్లాడి చర్చించాడా? పెద్దవాళ్ళు ఎవరైనా ఇతనికి అసలు ఏమైనా చెప్పారా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక సినీ ఇండస్ట్రీలోనే ఒక చక్కటి కెరీర్‌ని బిల్డ్ చేసుకున్న 'ప్రభాకర్' గారు, ఆయన దంపతులు ఆహ్, అసలు ఈ అబ్బాయిని ఎలా పెంచారు? అనే క్వెషన్ కూడా రైజ్ అవుతుంది. అంటే ఒక మన పిల్లలు చేసే పనులు ఎట్లా ఉంటాయనంటే తల్లిదండ్రుల పెంపకం ఇదా అనేది అక్కడ క్లియర్‌గా అర్థమైపోయేలాగా ఇటువంటి పిల్లల బిహేవియర్ ఉంటుంది. సో, కెరీర్ ఎంతో సినీ ఇండస్ట్రీ అంటేనే చాలా పొలైట్‌గా ఉండాలి. ప్రజలు కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందాలి అని అంటే ఎంత ఒద్దికగా ఉంటే ఎదిగినా గూడా, ఎంత ఎదిగినా గూడా ఎంత ఒదిగి ఉండాలి అనే సామెతకి తగ్గట్టుగా ఉంటేనే వాళ్ళ కెరీర్‌ని బిల్డ్ చేసుకోవడానికి చక్కటి ఆపర్చునిటీస్ వస్తాయి. కెరీర్ బావుంటుంది. ఓ పలానా అబ్బాయ చాలా చక్కటి మంచి యాటిట్యూడ్ ఉన్న అబ్బాయి మంచి పద్ధతి గల అబ్బాయి. చాలా పద్ధతిగా ఉంటాడసలు. పెద్దవాళ్ళు కనిపించగానే ఇంత చక్కగా రియాక్ట్ అవుతాడు. లేదు ఒక జర్నలిస్ట్‌లు కనిపించినా, ఒక మీడియా కనిపించినా, లేదు ఒక డైరెక్టర్స్ కనిపించినా, ఒక తోటి హీరోయిన్స్ కనిపించినా కూడా ఎంత సింపుల్‌గా ఉంటాడు డౌన్ టు ఎర్త్ అని ఇట్లాంటివి రావాలి తప్ప ఇంత టైటిల్స్ విన్నారు గదా! సో, ఇంత యాటిట్యూడ్ ఏంటి? ఆ పాట డైరెక్ట్‌గా బూత్ ఏంటి? అసలు అబ్బాయి ఏజ్‌కి ఆయన పాడిన పాట అసలు ముందున్న ఆడియన్స్‌ని ఆయన ఎలా కాలిక్యులేట్ చేసి ఇదంతా పాడాడు. దట్టు జర్నలిస్ట్‌కి వార్నింగ్ ఇవ్వడము. "నువ్వు రా ఏంటో చూసుకుందాము. నేనేంటో చూపిస్తాను." ఆ గూపాదే అనే పదాన్ని అక్కడ కూడా అన్వయించడము. సో, ఏంటి ఇదంతాను? ఎక్కడ పోతుందసలు? అంటే ప్రమోషన్ అంటే ఈ రకంగా చేస్తే ప్రమోషన్ అవుతుంది. సినిమా హిట్ కొడుతుంది అని అనుకుంటున్నారేమో. బట్ ఇది ప్రమోషన్ గాదు. పూర్తిగా డిమోషన్ అవుతుంది. ఎవ్వరు గూడా మిమ్మల్ని ఆదరించరు. నెక్స్ట్ సినిమా ఇవ్వడానికి గూడా డైరెక్టర్స్ గానీ, ప్రొడ్యూసర్ గానీ ఖచ్చితంగా భయపడతారు. అసలు ఇవ్వగూడదు. భయపడడం గూడా గాదు. అసలు ఇవ్వగూడదు అని అసహ్యించుకుంటారు. పక్కకు పెట్టేస్తారు. ఒకసారి లిస్ట్ ఔట్ అయిపోయింది, బయటికెళ్ళిపోయింది అని అంటే మాత్రము దాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. సో, ఈ అబ్బాయి ఏంటంటే సారీ గూడా చెప్పను అని జెప్పేసి ఒకటి ఏదో వార్త మరలా మనం చూసాము. సారీ చెప్పే ఛాన్సే లేదు అని జెప్పేసి ఒకటుంది. సో, ఏంటసలు అంటే అంత హెడ్ స్ట్రాంగ్ ఏంటి? ఏంటి చూసుకొని అని జెప్పేసి క్వెషన్ చేస్తూ ఉన్నారు. మరి గౌరవ్ ప్రభాకర్ గారు ఇలాగే పెంచారా ఈ అబ్బాయిని? అంటే పేరెంట్స్ మాట గూడా వినడా?
వీడియో రిలీజ్ చేసే ముందు చెప్పలేదా? ఈ పాట పాడినప్పుడు ఆయనైనా స్టేజ్ దగ్గర ఉన్నప్పుడు మైక్ లాక్కొని ఏంటి పాట దీన్ని పాడొద్దు ఇలాగని కొద్దిగా వర్డ్ వచ్చినప్పుడే ఆపేసేయాలి కదా. దీన్ని అసలు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ట్రోలింగ్ అనేది కూడా చాలా ప్రమాదం. మరి దీనికి సంబంధించి ఇప్పుడు అబ్బాయి మీద అయితే కేసు ఫైల్ అవ్వడం జరిగింది. కేసు నమోదు చేశారు. మరి ఏ సెక్షన్స్లో ఈ కేసును నమోదు చేశారు అనేది ఒకసారి చూద్దాం మనము. ఎందుకంటే ఇది ఒక రకంగా యాటిట్యూడ్ పక్కన పెట్టేస్తే ముందు పెద్దవాళ్ళు లేదా ఒక మీడియా దగ్గర ఎలా వ్యవహరించాలి, తోటి యాక్టర్స్ దగ్గర ఎలా వ్యవహరించాలి అనే కించిత్ అవగాహన కూడా అబ్బాయికి లేదా, లేకపోతే ఉంటే ఇలానే ఉండి కూడా బిహేవ్ చేశాడా. ఇంకోటి ఏంటంటే అబ్బాయి వీడియోలో మాట్లాడింది ఏంటంటే, గతంలో ఎప్పుడో నా ఫస్ట్ మూవీ ఈవెంట్ అప్పుడు కూడా మీరందరూ ఇలాగే మాట్లాడారు, ఇలాంటి పదాలు నన్ను లేనిపోనివన్నీ నన్ను మాట్లాడారు, యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టేశారు, లేదు మా తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడారు, మా తల్లి గురించి ఇలా మాట్లాడి ఏవేవో తను చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఎవరికి గుర్తులేవు అవన్నీను. బట్ ఓకే మాట్లాడారా అనుకోండి. సో దానికి ఇప్పుడు మీరు రివెంజ్ తీర్చుకుంటున్నారా? అది రివెంజ్ అని అనుకుంటున్నారేమో. రివెంజ్ అయితే కాదు. పూర్తిగా మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి చంద్రహాస్ గారు. అలాగే పెద్దలు డైరెక్టర్స్ ఇలా చాలామంది ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అబ్బాయికి కాస్త సినీ ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద ఇది, ఎంతో కొన్ని అలా వేలాది మందికి ఉపాధిని కల్పించే ఇండస్ట్రీ. మరి కెరీర్ బిల్డ్ చేసుకోవాలని అంటే తాను ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి సినీ పెద్దలు కూడా కొంచెం జ్ఞానం అనేది నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడ్వైస్ చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఈ అబ్బాయికి తన మీద చంద్రహాస్ మీద ఏమేమి కేసులు నమోదైనాయి అంటే, చంద్రహాస్ పైన అనేక సెక్షన్ల మీద కేసు నమోదైనాయి. సెక్షన్స్ చూసుకుంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో BNS 296, అలాగే 296A, 296B, 351, 267 యాక్ట్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇదేంటంటే బెదిరింపులకు పాల్పడ్డాడు అనే కేసు పెట్టడంతో జర్నలిస్టు పాటలో బూతు పదాలు వాడడము, అలాగే కొన్ని దేవుడికి సంబంధించిన వర్డ్స్ని కూడా అందులో ఉండడము, తర్వాత జర్నలిస్ట్ని బెదిరింపు చర్యలకు పాల్పడ్డము, ఇట్లా మాట్లాడిన వారిని అలాగే జర్నలిస్ట్ని, దీని మీద కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. సో ఇన్ని సెక్షన్స్ కింద కేసు అయితే పెట్టారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి ఆ సినిమా ప్రొడ్యూసరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే, ముందు అందరూ అనుకున్నది ఏంటంటే ఇదేంటి పాట ఇట్లా ఉంది, ఇంత భయంకరమైన బూతులు ఉన్నాయి కదా, అసలు సెన్సార్ కట్స్ కూడా లేవా, సెన్సార్ కట్స్ లేకుండా ఆ పాటను ఎలా రిలీజ్ చేశారో, సెన్సార్ బోర్డు ఎలా ఒప్పుకుంది ఇలాంటి బూతు పదాలు ఉపయోగించడానికి అని చెప్పేసి పూర్తిగా సినిమాని బ్యాన్ చేయాలి అన్నట్టు సోషల్ యాక్టివిస్టులు అలాగే కొంతమంది అనాలిసిస్ ఇచ్చేవాళ్ళు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆ పాట అలాంటి పదాలు సినిమాలో లేవు, అబ్బాయి కావాలని ఆ పదాలని తీసుకొని పాటకి ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా పాటకి తగ్గట్టుగా తను ఆ లిరిక్లో పదాలను మార్చుకొని పాడాడు అని చెప్పేసి. అబ్బాయి కూడా ఏమంటున్నాడు అంటే, జస్ట్ 2 పదాలు కదా వాడాను అని అంటున్నాడు. 2 పదాలు అంటే ఏం వాడేవమ్మా అసలు, అవి ఏం పదాలు వాడావు, మీకంత సింపుల్గా ఉంది, బట్ సొసైటీ అట్లా లేదు. సొసైటీని పాడు చేసి భ్రష్టు పట్టించి పక్కదోవ పట్టించే పనులు అయితే ఎవరు చేయడానికి వీల్లేదు అనేది ఎవరు ఒప్పుకోరు, అసలు ఎవరు కూడా చేయడానికి లేదు అసలు. సో ఒకవేళ చేస్తే ఇట్లాగే కేసులు నమోదవుతాయి, పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుక్కొని ఉండాలి, భవిష్యత్తు మొత్తం పాడైపోతుంది అనే ఒక హెచ్చరిక కూడా వినిపిస్తుంది. సో ఎవరైనా కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ఈవెన్ జర్నలిస్టులు అయినా కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడగలుగుతాము, పరిధి దాటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ప్రతి పాయింట్ని కూడా చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఆడియో ఫంక్షన్కి వెళ్ళిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిన జేడి చక్రవర్తి గారు కూడా స్పందించారు. నేను ఎక్కడైనా బయట షూట్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వర్డ్స్ ఏమైనా వాడితే ఆల్రెడీ ఒకరిని చెంప చెల్లు అనిపించాను, గోబులు పగిలేలా కొట్టాను అన్నట్టు కూడా ఆయన ఏదో మాట్లాడి చెప్పారు. అలాగే ఇలాంటివి మేము యాక్సెప్ట్ చెయ్యం, అసలు దీనిలో ఉంది అని నేను కూడా గ్రహించలేదు. ఒకేసారి ఆ లిరిక్ అది వినిపించేసరికి నేను పక్కనున్న హీరోయిన్ అడిగాను, లాంగ్వేజ్ ఆమెకు అర్థం అవ్వకుండా ఉండడం వల్ల ఆమె క్లాప్స్ కొట్టారు, నేనైతే క్లాప్స్ కొట్టలేదు, మీరు గమనించవచ్చు ఓవరాల్ వీడియోని, దాన్ని తీసుకొచ్చి అతికించారు అని చెప్పి అన్నారు. సో నిజంగానే అది కరెక్టే మరి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయనకి సంబంధించి దాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆది సాయి కుమార్ తాను కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఇది అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు, ఈవెంట్లో ఇలాంటి ఇష్యూ ఉంది అని అనుకుంటే, ఇలాంటి పాట ఉందనుకుంటే అసలు అటెండ్ అవ్వకపోయే వాళ్ళం మేము అని చెప్పేసి. మొత్తానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రమోషన్ చేసుకొని బాగా ఏదో చేద్దాము అని అనుకుని మరి ఏం ఆలోచించి మరి ప్రొడ్యూసర్స్ అందరూ ఏమని ఆలోచించారో తెలియదు. ఇంటర్నల్గా వాళ్ళకే తెలియాలి, ఈ పాట ఇలా పాడతాడని మాకే తెలీదు అని అంటున్నారు అని అంటే ఇదంతా లేదు, స్క్రిప్టెడ్, వీళ్ళందరూ కావాలని చెప్పేసి సినిమాకి హైప్ తేయడానికి ఇట్లా చేస్తూ ఉన్నారు, నెగిటివ్ ఇంపాక్ట్ తేవడానికి అని అంటూ ఉన్నారు. మరో పక్క ఏంటంటే వాళ్ళు అసలు మాకు సంబంధం లేదు అని అంటూ ఉన్నారు. ఒక పక్క ఏంటంటే చంద్రహాస్ సారీ నేను చెప్పను, ఏం పీక్కోండి అన్నట్టు అబ్బాయి వ్యవహరిస్తూ ఉన్నాడు. బట్ ఏంటంటే చంద్రహాస్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యాటిట్యూడ్,
దేనిలో కూడా యాటిట్యూడ్ లేకపోవడం మంచిది. మీరు మీ కెరీర్‌ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి వార్నింగ్ చేస్తూ ఉన్నారు అందరూ గూడాను. అలాగే కొంచెం ఒకసారి పేరెంట్స్ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. ఒక దారిలో పెడితే బావుంటుంది అబ్బాయిని అనేసి. అలాగే సినిమా పెద్దలు కూడా పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కూడా కొంచెం దీనిలో ఉన్న లీడ్ తీసుకొని ఆ అబ్బాయిని కొంచెం మార్చగలిగితే అంటే కెరీర్ ఇదే అనుకోని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి, అది తనకు తెలియజేస్తే ఇది కాదు బాబు అబ్బాయి ఇలా ఉంటే మంచిది, ఇలా ఉండాలి. మరి మేము కూడా పెద్ద సీనియర్‌లమి ఎన్నో కొన్ని వందల సినిమాలు చేసేసి ఆరితేరిపోయి ఇందులో పండిపోయినాయి మాకు గెడ్డాలు, మీసాలున. ఇది కాదు నువ్వు ఉండాల్సిన పద్ధతి, ఇలా అయితే ఇండస్ట్రీలోంచి ఉండడం కుదరదు అని మీరే వెలివేసేటట్టు వరకు తెచ్చుకోకుండా మాట్లాడితే బావుంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. సో చూద్దాం మరి 'చంద్రహాస్‌కి' సంబంధించి నెక్స్ట్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అలాగే జర్నలిస్ట్‌లకు వార్నింగ్ ఇవ్వడము, ఆయన మరి దాన్ని ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది. మొత్తానికి సినిమా అయితే మాత్రము కంప్లీట్‌లీ కాంట్రోవర్సీలోకి వెళ్ళే అవకాశం ఉంది. సినిమాని కూడా బ్యాన్ చేయాలి, ఆపేసేయాలని అంటూ ఉన్నారు. సో ఏం జరుగుద్ది అనేదైతే చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రభాకర్ గారు అలాగే వాళ్ళ వైఫ్ ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి పిల్లలు ఎలా తయారయ్యారు, అంత యాటిట్యూడ్ ఏంటి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి వాళ్ళేమైనా స్పందిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. అండ్ వాళ్ళకి అమ్మాయి కూడా ఉంది. తను కూడా చాలా ఒబీడియంట్‌గానే ఉంటుంది. అంటే డైనమిక్‌గా కనిపిస్తుంది అమ్మాయి. యారగెన్సీ కాదు. ఓకే. నాట్ ఇలా ఎప్పుడు అమ్మాయి బయట ఎక్కడ కూడా బిహేవ్ చేసినట్టుగా అనిపించలేదు. సో మొత్తానికి ప్రభాకర్ గారు కూడా చాలా కష్టపడి ఆయన కెరీర్‌ని బిల్డ్ చేసుకున్నారు. అటువంటి వ్యక్తికి ఇదొక మచ్చలాగా తయారైందని అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు బావుంటేనే పేరెంట్స్‌కి మంచి పేరొస్తుంది. పలానా వాళ్ళ అబ్బాయి ఇంత, అంత అని అంటూ ఉంటారు. బట్ ఈయన వలన పేరెంట్స్‌కి ఇలాంటి చెడ్డ పేరు రావడం అనేది నిజంగానే బాధించాల్సిన విషయము. సో చూద్దాం. నెక్స్ట్ ఎవరైనా కూడా స్టార్స్ అనేవాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగుండడం. స్టార్స్ అనే కదా ఎవరైనాను. ఒదిగుంటే మంచిది అనేదైతే ఈ సారాంశం మనకు అర్థమవుతుంది.